టెర్రస్ గార్డెన్ ఒకసారి చూసారా? చూడండి, ఇంకా మా పప్పీ ఇక్కడ చూడండి ఎంత తిరిగేస్తున్నాడు. బంతి పూలండి చాలా బాగా పూసాయి టెర్రస్ గార్డెన్లో కూడా. చిన్న చిన్న కుండీల్లో కూడా చాలా బాగా పూస్తాయండి. ఓన్లీ ఇది చూడండి, యాలకుల మొక్క అండి ఇది. యాలక్కాయలు కాస్తాయో కాయవో కానీ ఇది మాత్రం చాలా, యాలకుల సువాసన మాత్రం చాలా బాగా వస్తుందండి. 4 సంవత్సరాలు కాస్తుందంట, వేసప్పుడే 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా అలాగే ఉంటుందండి. మరి కాస్తే చూద్దాం, కాసినప్పుడు తప్పనిసరిగా మీకు చూపిస్తాను. చూడండి, ఇంకా ఇలా చూడండి, ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఇది బెండ చెట్టు అండి. ఇది ఒక్క చిన్న బెండకాయలు కాస్తుంది, చిన్న చెట్టు కాయలు కాస్తుంది. బంతిపూలు మాత్రం అసలు టెర్రస్ గార్డెన్కి అందం వచ్చిందండి. ఇవి అన్నీ కోసి ఇవాళ మా కృష్ణుడికి మాలేద్దాం అనుకుంటున్నాను. చాలా పూసాయండి డాబా నిండా. ఇంకా ఎంత అందంగా ఉన్నాయంటే, పసుపు పూలు ఉంటే పక్కనున్న ఫ్రూట్స్ పూలు కూడా చాలా బాగా తొందరగా కాయలు కాస్తాయండి. బంతిపూలే బాగా, అన్నీ ముద్ద బంతిపూలు చాలా బాగా పూసాయి. చూడండి, ఇవి చూడండి చూడండి. మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందండి. కొంచెం శ్రద్ధ తీసుకోవాలి, 1 గంట టైం తీసుకోవాలి రోజు. శ్రద్ధ తీసుకుంటేనే కానీ ఏమీ పని అవుతుంది. చూడండి, ఇది గోరింటాకు చెట్టు అండి. ఇది గోరింటాకు కూడా బాగానే కాస్తుంది.